చాలామందికేంటంటే స్పెషల్‌గా స్పోర్ట్స్ ఆడేటప్పుడు గానీ, పిల్లలకి ఆటలు ఆడేటప్పుడు స్పెషల్ కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటే ఫుట్‌బాల్ గానీ, బాస్కెట్‌బాల్ గానీ ఇలా కాంటాక్ట్ స్పోర్ట్స్ ఉన్నప్పుడు ఈ కొల్యూషన్ వల్ల పన్ను ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, అలా పూర్తిగా పన్ను ఎప్పుడన్నా ఊడిపోతున్నట్టయితే చాలామందేంటంటే ఈ పన్ను ఊడిపోయింది ఇంక ఇది పనికిరాదు అని అలా పడేస్తూ ఉంటారు. మా దగ్గరికి సో, ఆ పన్నుని అదే పన్ను ఊడిపోయిన పన్నుని మా దగ్గరికి వెంటనే తీసుకొచ్చినట్టయితే, ఆ పన్నుని మేము క్లీన్ చేసి మళ్ళీ పన్నుని రీప్లాంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది చాలామందికి తెలీదు. అంటే పన్ను ఏ కారణం వల్ల యాక్సిడెంట్ వల్ల గానీ, ఆటల్లో గానీ ఊడిపోయినట్టయితే ఆ పన్ను పోయినట్టు కాదు. ఆ పన్నుని మా దగ్గరికి వెంటనే తీసుకొచ్చినట్టయితే, ఆ పన్నుని రీప్లాంట్ చేసి అదే పన్నుని మీ ఒక న్యాచురల్ పన్నుని మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ పన్ను తీసుకొచ్చేటప్పుడు కొన్ని చిన్నటి జాగ్రత్తలు మనం పాటించాలి. స్పెషల్‌గా ఏంటంటే ఒకవేళ ఆ పన్ను ఊడిపోయినట్టయితే కింద మడ్‌లో గానీ అంటే ఉసుకలో పడినట్టయితే దాన్ని జస్టు నీళ్ళతో కడిగి బ్రష్‌తో క్లీన్ చేయకూడదండి. దాని చుట్టూ ఉన్న మాంస భాగం అలాగే పెట్టేసి వీలైతే వెంటనే తీసుకొచ్చేది ఉన్నట్టయితే గంట, 2 గంటల లోపల తీసుకొచ్చినట్టయితే దాన్ని నాలుక కింద పెట్టుకొని లేదంటే నోట్లో పెట్టుకొని తీసుకొస్తే దాని పీహెచ్ అలాగే మెయింటైన్ చేస్తూ మనము అదే పన్నుని వెంటనే పెట్టే అవకాశం ఉంటుంది. లేదంటే ఒకవేళ ఏదైనా కారణం వల్ల పేషెంట్ కంప్లయన్స్ లేకపోవడం వల్ల తనేంటంటే నోట్లో పెట్టుకొని లేని పరిస్థితుల్లో దాన్ని వీలైతే ఐస్‌లో పెట్టి తీసుకురావాల్సి ఉంటుంది. లేదంటే ఐస్ మీకు అందుబాటులో లేదనుకోండి, అలాంటప్పుడు పాలలో పెట్టేసి దాన్ని తీసుకొచ్చినట్టయితే మనం దాన్ని మళ్ళీ రీఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఆ పన్నుకి దాని చుట్టూ ఉన్న మాంసం భాగం చనిపోకుండా దాని హైడ్రేషన్ పోకుండా మనం చూసుకోవాలి. సో, అంటే దాన్ని వెట్ ఎన్విరాన్మెంట్‌లోనే మెయింటైన్ చేస్తూ ఐస్‌లో గానీ లేదంటే ఇంకా మన సలైవాలో గానీ, ఐస్‌లో గానీ ఒకవేళ అలా దొరకకున్నట్టయితే నార్మల్ సెలైన్ మెడికల్ షాప్‌లో దొరికినట్టయితే నార్మల్ సెలైన్‌లో పెట్టి దంత వైద్యుని దగ్గరికి ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీసుకొచ్చినట్టయితే అదే పన్నుని పెట్టేసి మనం రీప్లాంట్ చేసే అవకాశం ఉంటుంది. మేము గత 20 ఏళ్లుగా చేసిన కేసెస్‌లో నేను పర్సనల్‌గా గత 20 ఏళ్లుగా ఇలాంటివి చేసిన చాలా కేసెస్ ఉన్నాయి. అండ్ సర్ప్రైజింగ్‌లీ చాలా మట్టుకు మోర్ దెన్ 10-15 ఇయర్స్ తర్వాత కూడా ఈ పళ్ళు మాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఇలా చేసిన పళ్ళు మనం అనుకుంటాం మేబీ ఒక 5 ఏళ్ళు, 6 ఏళ్ళు వస్తాయి, దానికన్నా ఎక్కువ రావు అనుకుంటుంటాం. కానీ మేము చేసిన కేసెస్ కొన్ని ఏంటంటే ఆల్మోస్ట్ 15, 20 ఏళ్ళు కూడా పర్మనెంట్‌గా నార్మల్ పన్నులాగా అంటుకుపోయాయి లోపలికి. మళ్ళీ రీప్లాంట్ అయిపోయాయన్నమాట. సో, దీన్ని రీప్లాంటేషన్ అంటాం. సో, ఇందులో మనం ఏంటంటే మనకి ఎంత టైంలో తీసుకొచ్చాము అని గుర్తించి దానికి తగ్గట్టుగా వీలైతే ఇన్ విట్రోలోనే రూట్ కెనాల్ చేసేసి పెట్టేసి చికిత్స చేస్తాం. కొన్నిసార్లు నోట్లో పెట్టిన తర్వాత ఆ పక్క పళ్ళతో మనం కట్టేసి కాస్మెటిక్ ఫిల్లింగ్ మెటీరియల్ స్ప్లింటింగ్ అనేసి చేస్తాం. సో, ఆ రీప్లాంటేషన్ చేసినప్పుడు వైర్‌తో గానీ ఈ మధ్య కాలంలో మనకి కాస్మెటిక్ ఫిల్లింగ్ మెటీరియల్స్ వచ్చాయి. వాటితో పక్క పళ్ళతో కట్టేస్తాం. దీంతో ఆ పన్ను కదలకుండా ఉంటుంది. దాంతో ఏంటంటే మనము ఆ పన్నుని మామూలు స్థితికి అంటే ఒక 2-3 వారాల్లో అది కదలకుండా నార్మల్ స్థితికి వచ్చేస్తుంది. అలాంటప్పుడు దానికి రూట్ కెనాల్ చేసేసి క్యాప్ వేయటం, లేదంటే నోట్లో లోపల పెట్టే ముందే రూట్ కెనాల్ చేసేసి రీప్లాంట్ చేయటం, ఇలాంటివి అనేక టెక్నిక్స్ వాడుతూ ఆ పన్నుని కాపాడే అవకాశం ఉంటుంది. అంటే పూర్తిగా బయటకు వచ్చిన పన్నును కూడా మళ్ళీ మనం రీప్లాంట్ చేసేసి చికిత్స చేసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఓవర్ నైట్ అంటే కొంతమంది వాళ్ళకి దగ్గరలో డెంటల్ సర్జన్ అందుబాటులో లేరు. అలాంటప్పుడు ఏం చేయాలి? మనకి నెక్స్ట్ డే ఉదయం వరకు వాళ్ళు ఆ పన్నుని ఎలా కాపాడాలి? నోట్లో పెట్టలేము అది అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ నార్మల్ సలైన్ బాటిల్‌లో పెట్టేసి నార్మల్ సలైన్ వీలైతే కొద్దిగా ఐస్‌తో పాటు ఈ నార్మల్ సలైన్ బాటిల్‌లో పెట్టేసి నెక్స్ట్ డే తీసుకొచ్చినా గాని కూడా ఆ పన్నుని మేము క్లీన్ చేసేసి రీప్లాంట్ చేసేందుకు ట్రై చేస్తాం. సో, మేము చేసిన గత 20 ఏళ్ళు, 25 ఏళ్ళుగా మేము చేసిన వాటిలలో కేసెస్‌లో కొంతమంది ఆల్మోస్ట్ 1 డే తర్వాత తీసుకొచ్చిన కేసెస్‌ని కూడా మేము రీప్లాంట్ చేసేసి చికిత్స చేయడానికి వీలుంది.
తెలిసిన వాళ్ళు ఇలాంటి స్పోర్ట్స్ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఇలాంటి కాంటాక్ట్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి డెఫినెట్గా మీరు ఈ వీడియో షేర్ చేసేసి వాళ్ళకి చూపించండి మనం అదే పన్నుని రీప్లాంట్ చేసి ఎలా ట్రీట్మెంట్ చేయగలుగుతామో. సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ దిస్ వీడియో and share with your friends. Thank you. This is Dr. Vikas Gaud, your smile dentist.